గురుగారు, పితృదోషం అంటే ఏమిటి? ఈ పితృదోషాల్ని ఎలా నివారించుకోవాలి? జాతక చక్రం ఈ అంశాన్ని ఎలా ప్రస్తావించింది? జాతక చక్రంలో 5వ భావం సంతాన భావం, 4వ భావం మాతృ సంబంధితం, 9వ భావం పితృ సంబంధితం, 10వ భావం వృత్తికి సంబంధించిన అంశం, 2వ భావం మారకం, మనకు సంబంధించిన అంశం. 2వ భావంలోనే ధనం కూడా, 2వ భావంలోనే బంధువులు కూడా. బంధువుల సంఖ్య పెరిగినా, ధనం పెరిగినా రోగకారకాలవుతాయి, మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంటుంది. ధనం పేరుకొనకుండా ఖర్చు పెడితే ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఎలాగో 5వ భావం, ఈ భావానికే సంతానం, పితృదోషాన్ని ఇక్కడే గమనిస్తుంది శాస్త్రం. 5మానికి వ్యయం 4థం తల్లి. తల్లి దాదాపుగా మరణం అంచుల వరకు వెళ్ళి మనకు జన్మనిస్తుంది. అలాంటి తల్లికి రుణం తీర్చుకునే విధంగా బ్రతికి ఉన్నంతకాలము తల వంచి నమస్కరించాలి. వెళ్ళిపోయిన తర్వాత కూడా మాతృబంధనం చేయకుండా కాలు బయట పెట్టరాదు. తల్లి ముందు ప్రధానం, ముఖ్యం. తర్వాత వచ్చే భావన 9 తండ్రి. ఆ తండ్రి కారణంగా మనకు లభించేది 9కి ద్వితీయం అయినటువంటి 10వ భావం ఉద్యోగం. సమాజంలో నడవడిక తండ్రి నిర్దేశిస్తే, జీవనంలో నడవడిక తల్లి నిర్దేశిస్తుంది. జాతక చక్రంలో రాహువు కేతువు, ఈ రెండింటికి సర్పదోషము పితృదోషము అనే రెండింటితో లౌకికంగా అందరూ వ్యవహరిస్తూ ఉంటారు. రాహుకారకంగా గమనించేది సర్పదోషం, కేతువుకారకంగా గమనించేది పితృదోషం. 5మంలో కానీ, 9మంలో కానీ, లగ్నంలో కానీ, రాశిలో కానీ కేతుగ్రహం ఉన్న ఎడల పితృదోషం అనే పేరిట లౌకికంగా ఒక మాటను ప్రస్తావన చేస్తూ, ఇందువలన సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం స్థిరంగా మన వద్ద ఉండకపోవడం, ఒకే సంతానం కలిగి ఉండడం, కాకవంధ్య కదలివంధ్య, ఇలాంటి దోషాలన్నింటినీ కేతు గ్రహం ఆధారంగా పితృదోషం అన్న పేరిట శాస్త్రం ప్రస్తావన చేస్తుంది. ఈ దోషాలలో ఏది మనల్ని బాధించకుండా ఉండాలి. మహాలయ అమావాస్య నాడు గుమ్మడికాయని దానంగా ఇవ్వాలి. కూష్మాండైర్జుహ్యాద్యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా భ్రూణైవ మేషభవతి యో యో నౌరేత సించతి యదర్వాచీనమేనో. ఇవి కూష్మాండ గణ మంత్రాలు. ఇవన్నీ కృష్ణ యజుర్వేదం 2వ పన్నంలో వస్తాయి. శ్రద్ధాళువులు వినే ప్రయత్నం చేసిన కొంత మేలు కలుగుతుంది. సహ వై దేవానాం చాసురాణాం చ జజ్ఞో పృతతావాస్తాం. ఈ మంత్ర విభాగం సహ వై దేవానాం అనే పదంతో ఆరంభమవుతుంది. విన్నా కూడా పితృదోషం తొలగిపోతుంది. పలువురు ఈనాటి కాలంలో నాసికి వెళ్ళాలి, గోదావరి పూజ చేయాలి, కాళహస్తికి వెళ్ళాలి, మరెక్కడో వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. వెళ్ళవచ్చును గాక, కానీ అన్నింటికంటే కూడా మూలం దేహం. ఇదే దేవాలయం, ఇందులో ఉండే ప్రాణశక్తి దైవం. ఇక్కడ వెతికే ప్రయత్నం చెయ్యాలి, వినే ప్రయత్నం చెయ్యాలి. పితృదోషం అంటే 5మం 9మం ఈ రెండింటికి సంబంధం. లగ్నం నుంచి 5వ స్థానం 5మం, 5మానికి 5మం 9మం, ఈ రెండింటి కారణంగా జీవుడు దూర ప్రయాణాలు చేసి సంతానంగా మనకు లభిస్తాడు. 9వ భావం దూర ప్రయాణాలను కూడా సూచిస్తుంది. ఇంత లెక్క జ్యోతిషంలో 2, 4, 5, 9, 10 అనే 5 గడులతో ముడిపడి ఉంటుంది. ఈ 5ఇంట్లో ఎక్కడ కేతువు ఉన్నా కూడా పితృదోషం అనే మాట ప్రసిద్ధం.